ఆ శివ పరివారం ఉన్నటువంటి ఫోటో మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ ఇంటికి శత్రు బాధలు ఉండవు. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా శత్రు బాధలు తగ్గిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోవటానికి ఈ శివ పరివారం ఉన్నటువంటి ఫోటో విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎక్కువగా భార్యాభర్తల గొడవలు, కుటుంబ కలహాలు ఉన్న ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉండాలి. అంటే శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఫోటో మీ ఇంట్లో కానీ పూజ గదిలో కానీ పెట్టుకున్నట్లయితే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. అలాగే పరమేశ్వరుడు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఫోటో ఉంటుంది, ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుడి ఫోటో. ఆ ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుడి ఫోటో ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉంటుంది. చాలామందికి ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన సమస్య మనశ్శాంతి లేకపోవడం. ఆ మనశ్శాంతి లభించడానికి ఈ ఫోటో విశేషంగా సహకరిస్తుంది.